నమస్కారం. చాలామంది రాజకీయాలను కేవలం గెలుపోటముల అంకెలుగానే చూస్తారు. కాని ఈరోజు మనం ఆ అంకెల వెనక ఉన్న కథను చూద్దాం. ఒక నియోజకవర్గం యొక్క లోతైన విశ్లేషణ ఇది. ఇది కేవలం ఎన్నికల ఫలితాల గురించి కాదు, ప్రజల ఆశల గురించి, పరిపాలనలో జరిగిన పొరపాట్ల గురించి, మరి ముఖ్యంగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలో చెప్పే ఒక వ్యూహాత్మక ప్రణాళిక గురించి. ఇది బనగానపల్లి కథ, ఒక రాజకీయ పునరాగమనానికి బ్లూప్రింట్. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గం ఆధునిక భారత రాజకీయాలకు ఒక అద్దం లాంటిది. ఇక్కడి మట్టి, ఇక్కడి మామిడి పళ్ళు, ఇక్కడి ప్రజల జీవనశైలి అన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల డేటాను విశ్లేషించడమంటే ఈ నేల స్పందనను, ఇక్కడి ప్రజల నాడిని అర్థం చేసుకోవడమే. ఇప్పుడు మనం ఆ స్పందననే అర్థం చేసుకోబోతున్నాం. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం. బనగానపల్లెలో ఒక పెద్ద రాజకీయ మార్పు సంభవించింది. ఊహించని మార్పు. ఈ మార్పు ఎందుకు జరిగిందో అర్థం చేసుకుంటేనే భవిష్యత్తుకు సరైన బాట వేయగలం. 2019లో చూస్తే గెలుపు మార్జిన్ 13,384. ఇది చాలా మంచి మెజారిటీ. అంటే ఆ సమయంలో అధికార పార్టీకి ప్రజల్లో గట్టి పట్టుందన్నమాట. అది ఓటర్లో ఆ పార్టీపై ఉంచిన నమ్మకానికి ఒక సంకేతం. కట్ చేస్తే 2024 సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు ఓటమి అక్షరాల 25,526 ఓట్ల తేడాతో. ఒక్కసారి ఆలోచించండి, గెలుపు మార్జిన్ కంటే ఓటమి మార్జిన్ దాదాపు రెట్టింపు. ఇది మామూలు ఓటమి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓటర్ల తీర్పు. ఇంత పెద్ద మార్పుకు కారణాలేమయుంటాయి? ఈ గ్రాఫ్ చూస్తే మనకు కథ మొత్తం అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం చూడండి, 51.3% నుంచి నేరుగా 41.3%కి పడిపోయింది. అంటే 10% స్వింగ్. రాజకీయాల్లో 10% స్వింగ్ అంటే అది చాలా చాలా పెద్ద విషయం. ఇది చిన్న గాలి కాదు, ఒక రాజకీయ తుఫాన్. ఈ అంకెల వెనక ఉన్న అసలైన కథ అక్కడి ప్రజలది, వాళ్ల జీవితాలది. ఏ విశ్లేషణ అయినా సరే ప్రజల కోణం నుంచే చూడాలి. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కునిచ్చింది. అందుకే ఆ ప్రజల గొంతుకని, వారి నిజమైన అవసరాలని అర్థం చేసుకోవడమే ఏ నాయకుడికైనా మొదటి బాధ్యత. ఇప్పుడు ఆ నియోజకవర్గం లోపలిటి వెళ్ళి చూద్దాం. బనగానపల్లె ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది బంగినపల్లి మామిడిపండు. దాని రుచి ప్రపంచమంతా తెలుసు. కాని ఈ ప్రాంతానికి మరో ముఖం కూడా ఉంది. ఇది నంద్యాల జిల్లాలో పూర్తిగా గ్రామీణ ప్రాంతం. వ్యవసాయం, గనులే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకుంటేనే ఇక్కడి రాజకీయాలను అర్థం చేసుకోగలం. ఇక్కడి రాజకీయాలను శాసించేదేంటో తెలుసా? ఈ సామాజిక సమీకరణాలే. ఈ చార్ట్ చూడండి. అత్యధిక జనాభా బీసీ వర్గాలవారు, వారి తర్వాత ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు. రెడ్డి సామాజిక వర్గం కేవలం 5%. అంటే ఏ పార్టీ అయినా గెలవాలంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు లేకుండా అసాధ్యం. ఇది చాలా కీలకమైన పాయింట్. మరి ఇంత కీలకమైన ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? వాళ్ల సమస్యలేంటి? ఊహించుకోండి. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 60-70 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది సరియైన రోడ్డులేని దారిలో. పిల్లల పై చదువులకు కాలేజీలు లేవు. ఒంట్లో బాలేదంటే మంచి ఆస్పత్రి అందుబాటులో లేదు. తాగడానికి నీళ్లు, పంటలకు సాగునీరు, ఇవి వాళ్ళు అడుగుతున్నవి. ఇది విలాసాలు కాదు, కనీస అవసరాలు. ఓకే, సమస్యలు తెలుసాయి, జనాభా లెక్కలు తెలుసు. మరి ఓటమికి దారితీసిన అసలు కారణాలేంటి? ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే సమస్యను సరిగ్గా గుర్తిస్తేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఈ ఓటమి వెనుక 2 రకాల శక్తులు పనిచేశాయి. ఒకటి పార్టీ అంతర్గత బలహీనతలు, రెండోది బయటినుంచి వచ్చిన సవాళ్లు. లోపల చూస్తే స్థానిక సమస్యల్ని పట్టించుకోకపోవడం, పార్టీలో వర్గపోరు, ముఖ్యంగా మెజారిటీగా ఉన్న బీసీ ప్రజలతో దూరం పెరగడం. అదే సమయంలో బయట ప్రత్యర్థి పార్టీ అభివృద్ధి మంత్రం పఠించడం, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, కుల సమీకరణాలు, ఇవన్నీ కలిసి ఒకేసారి దెబ్బకొట్టాయి. ఈ ఒక్క వాక్యం చాలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. వర్గపోరు నియోజకవర్గాన్ని పాలిస్తోంది. ఇది బీసీ, ఎస్సీ వర్గాలను దెబ్బతీస్తోంది. అంటే శత్రువు బయట కాదు, లోపలే ఉన్నాడు. అంతర్గత కలహాలు పార్టీ తనకు తాను చేసుకున్న అతిపెద్ద నష్టం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. విశ్లేషణ పూర్తి అయింది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఇక్కడ్నుంచి ముందుకెలా? 2029కి దారి ఎలా వేసుకోవాలి?
దీనికి భావోద్వేగాలు కాదు, ఒక పక్క ప్రణాళిక కావాలి, ఒక డేటా ఆధారిత ప్రణాళిక. ఇదిగోండి ఆ ప్రణాళిక. 5 అడుగులు. మొదటిది అభ్యర్థి ఎంపికపై పునరాలోచన. రెండోది ప్రజలకు నేరుగా మేలు చేసే పనులు చేసి చూపించడం. మూడోది క్షేత్రస్థాయిలో అంటే బూత్ లెవెల్లో పార్టీని మళ్లీ నిర్మించడం. నాలుగోది పార్టీలో అందర్నీ కలుపుకొని ఒకే మాటమీద నిలబడటం. చివరిగా 5ఓది ప్రజలతో మాట్లాడే తీరుని, చెప్పే కథని మార్చడం. ఈ 5 పునరాగమనానికి పంచసూత్రాలు. వ్యూహమంటే కాగితం మీద ఉండకూడదు, రోడ్డు మీద కనిపించాలి. అందుకే ఈ 3 ప్రాధాన్యతలు. 1 గుంతలు లేని బనగానపల్లె కార్యక్రమం. 2 ఓక్ రిజర్వాయర్ కోయలుకుంట్ల కాలువ పనులు పూర్తిచేసి రైతులకు నీళ్లివ్వడం. 3 బంగినపల్లి మామిడికి, పర్యాటకానికి ఒక అభివృద్ధి కేంద్రం. ఇవి చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇది చాలా ముఖ్యం. కథనాన్ని మార్చడం అంటే కేవలం సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం కాదు. మేమే ఊరికి ఈ రోడ్డు వేశాం, మీ పొలానికి ఈ నీళ్లు తెచ్చాం అని కంటికి కనిపించే అభివృద్ధి గురించి మాట్లాడాలి. అప్పుడే ప్రజల జ్ఞాపకాల్లో పార్టీ నిలిచిపోతుంది, కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. చివరిగా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే: విజయమనేది కేవలం రాజకీయ చతురత కాదు, అది ప్రజల అవసరాలను లోతుగా, ఖచ్చితంగా అర్థం చేసుకోవడం మరియు వారికి వాగ్దానం చేసినవి అందించడం. డేటాను కేవలం ఎన్నికల కోసం కాకుండా సుపరిపాలన కోసం ఉపయోగించినప్పుడే అసలైన విజయం సాధ్యమవుతుంది. అయితే ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎవరి సమాచారాన్నైనా వారి అనుమతితోనే, సదుద్దేశంతోనే వాడాలి. వారి గోప్యతకు భంగం కలిగించకూడదు. ఇది నైతిక బాధ్యత. ఒక వ్యూహం మాత్రమే నమ్మకాన్ని నిర్మించలేదు, కాని ప్రజలను కేంద్రంగా చేసుకుని నిబద్ధతతో పనిచేసే నాయకత్వం ఖచ్చితంగా నిర్మించగలదు. మీరు అలాంటి ప్రజానాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పాలిటిక్స్కు అతీతమైన లక్ష్యం కోసం